ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే ఆరోగ్యంపై దృష్టి సారించటం మంచిది. అయితే ఈ రోజుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ప్రాణాంతకంగా మారుతోంది. సైలెంట్ కిల్లర్గా పేర్కొంటున్నారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వాస్కులర్ డిజీజ్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నిటిని నియంత్రించడానికి ఈ పండు బాగా ఉపయోగపడుతుందని, ఇది అమృతంతో సమానమని డైటీషియన్లు చెబుతున్నారు. అదేంటో కాదు, అవకాడో. ఇవి రెగ్యులర్ ఫ్రూట్స్ కంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ని కలిగి ఉంటాయి. బటర్ ఫ్రూట్ అని పిలిచే ఈ పండు తింటే ఉప్పులేని బటర్ని తిన్నట్లే. వీటిని తింటే క్యాలరీస్ కంట్రోల్ అయి గుండె సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు వీటిని రెగ్యులర్గా తినటం మంచిది. అవకాడోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. అవకాడో తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందించటంతో పాటు చాలా ప్రయోజనాలను చేకూర్చుతుందని, తప్పనిసరిగా ఆహారంలో అవకాడోను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి అవకాడో ఖరీదైన పండు. అయితే ఈ పండును తినే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పెరిగింది. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం మొత్తం అభివృద్ధికి ఇది చాలా సహాయకారిగా ఉంటుందని చెబుతారు. అవకాడోలో పొటాషియం, విటమిన్లు బి-ఇ-సి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీడియం సైజ్ అవకాడోలో 240 క్యాలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్, 22 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించటంలో చాలా సహాయపడతాయని ఓ అధ్యయనం పేర్కొంది. రక్తనాళాల సంకోచాన్ని సరిచేసి రక్తనాళాలను విస్తరిస్తుంది. ఇతర సీజన్లలో కంటే వేసవిలో సాధారణంగా రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అవకాడో తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. సమ్మర్లో అవకాడోని స్మూతీ, సలాడ్ రూపంలో డైట్గా తీసుకోవచ్చు.